ఎంతసేపు మనం తెలుసుకోను పైన వాడుతున్నారు అది చూడారు ఫేస్ బాగా రుద్దితే నీట్గా వస్తుంది. నేను రేపు వచ్చినప్పుడు తెల్లగా కట్టమని చెప్తున్నాను. మొత్తం మార్చేస్తాను దగ్గర నుండి. మీరు ఎవరైనా కానీ యాసిడ్ పోయించి శుభ్రంగా క్లీన్ చేయించండి. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు అయిపోయింది? మరి ఈరోజు వచ్చారా? ఈరోజు రాలేదు సార్, ఆల్టర్నేట్గా వస్తుంది సార్. రోజు మార్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండకూడదు. మీరు కూడా చూసుకోవాలా, ఏ రోజు ఆ రోజు క్లీన్ చేయాలా, శుభ్రంగా ఉండాలి. డిసీజ్ వచ్చి ఇటువన్నీ ఇప్పుడు అటెన్షన్ ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తాం. 4 దాకా పేషెంట్స్ వచ్చారు. అంటే ఈరోజు మా బయట ఈరోజు కాదు కదా, ఎంతమంది పిల్లలు? ముగ్గురు ఆడుకున్నాను. ముగ్గురు పంపానా? ఏమైంది? ఆయన ఏం చేస్తాడు? అది గొడవబెట్టి ఎవరికైనా గుండె నొప్పులు వెంటనే కానీ వస్తే టైం ఉంటుంది. విండో పీరియడ్ లోపల మనం ఫ్రీగానే చేస్తాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్ తనిఖీ చేయడం జరిగింది. అన్నీ కూడా తనిఖీ చేశాం. ఎమర్జెన్సీ వార్డు, నాయకులు రాక రోగులతో మాట్లాడడం, అదేవిధంగా ఆసుపత్రి పరిశుభ్రత గురించి తనిఖీ చేయడం, అదేవిధంగా శుభ్రత పరిశీలన ప్రభుత్వ ఆదేశాల మేరకు అవన్నీ కూడా చూసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా సరిచేసి రోగులకి మంచి వైద్యం ఇచ్చి, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వ హాస్పిటల్కి మెడిసిన్ సప్లై చేయడం కానీ అలాంటివి ఏమీ లేవు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలనే కాన్సెప్ట్తో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు చేస్తున్నారు. ప్రతి హాస్పిటల్ కూడా ప్రభుత్వం ద్వారానే అన్ని మెడిసిన్స్ ఇవ్వడం, ఎమర్జెన్సీగా ఏవైతే కావాలో అవన్నీ ఇవ్వడం, మరి ఇంకా కూడా హార్ట్ స్ట్రోక్ విషయంలో కూడా హార్ట్ స్ట్రోక్ కూడా ఇంజక్షన్లు కూడా ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టాం. గతంలో లేవు. ఎంత ఎక్కడికో పోయి తిరుపతికో నెల్లూరుకు బొమ్మనేవాళ్ళు, మధ్యలో అక్కడ దాకా పోలేక కూడా కొంతమంది మరణించేవారు. అలాంటి పరిస్థితి కాకుండా ఎమర్జెన్సీగా అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఆదుకునే విధంగా ప్రైవేట్ కన్నా కూడా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు మంచి సేవ చేయాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి వాళ్ళు అన్ని రకాలుగా అన్ని అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ కూడా శాంక్షన్ చేయించాను. అది కూడా త్వరలోనే పెట్టి ప్రారంభించబోతాం. ఎందుకంటే నిన్న కూడా మంత్రిని కలిసాను, వచ్చే ముందు కూడా శాంక్షన్ అయింది. ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చిన్నారు, ఏజెన్సీ వాళ్ళు పెడతారు.